బాబు రెడీ గారు స్టార్ట్ కెమెరా యాక్షన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ నవీన్ నావిగేటర్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. గైస్, మేము క్రికెట్ ఆడడానికి వచ్చినాం. నైట్ టైం అంటే బాక్స్ క్రికెట్. ఎల్ఐసి ఎంప్లాయ్ అదే తెలుసుగా మీ అందరికి నరేష్. మనకి మనిషినన్నా సన్నాసనన్నా ఎదవనన్నా ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఏమన్నాలే వానికి. క్రికెట్ ఆడడానికి రమ్మన్నాడు, పోతున్నాం కదా. మేమేమో నాగోల్లో దిగినాం. నాగోల్ నుంచి వెంచర్ లోపలికి ఆ లొకేషన్కి ఏమో దాదాపు 2.8 కిలోమీటర్ వచ్చింది. అరే బండి తీసుకొని రారా నాయన, ఇన్నే కదా బండి ఉంది అంటే బండి తీసుకురాకుండా అక్కడ నుంచి నడుచుకొని రమ్మంటుండు. రెయిన్ వస్తుంది అమ్మ ఓ వైపు నుంచి ఏమో గొడుగు చూడండి, వర్షం పడుతుంది. ఏం చేయాలని అర్థమైతేలే. మొత్తానికైతే మన లొకేషన్స్కి వచ్చేసినాము. ఇదేదో ఇంటర్నేషనల్ మ్యాచ్ ఉన్నట్టు. చూతియాగాడు బండి తీసుకొని రారా అంటే 3 కిలోమీటర్లు నడిపించుడు. ఎంత దారుణం బండి ఇది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆడు నరేష్ 36 అని కనిపిస్తుంది కదా. 18+18 36 విరాట్ కోహ్లీ జెర్సీ అన్నమాట. సో ఆ సన్నాసి వల్ల మేము నడుచుకుంటూ వచ్చినాం ఇంత దూరం. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. ఇప్పుడు ఈ బంధుత్వం కూడా లేకపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండటం కూడా అనవసరం. ఇక మా ఫ్రెండ్ అండి, వీడు ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏ మాలు హాయ్. హాస్యం కామెడీ భలే ఉన్నారు ఇద్దరు. వెంకీ బౌలింగ్ వేస్తుండు. వీడే మొత్తానికి విరాట్ కోహ్లీ 4 కొట్టిండు ఇప్పుడే. రఘు హాయ్. ఎవరి బాబు కళకళలాడిపోతున్నాడు? బాల్ మిస్ చేసుకున్నాడు మనోడు. చెత్త కిలోమీటర్లు నడిపించిండు వాడే. చూడండి గైస్, కామెంట్లు ఎంత దరిద్రంగా పెడతారంటే ఊరేసుకొని చచ్చిపోలే. సో ఇలాంటి గొడవ అయితే మనకు బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. అందరు చూడండి గొడవ ఎలా పడుతున్నారు మన. అవునా? చూడండి ఇప్పుడు మన 18+18 గొడవ పడుతున్నాడు. అదే చెప్పండి ప్రేక్షకులు ఏం చేస్తున్నారు. అదే చెప్పు. కమాన్. ఇప్పుడు మన మాలు అయితే బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. మాలు చూద్దాం ఎలా బౌలింగ్ చేస్తాడో. అండ్ మన బ్యాట్స్మెన్ 18+18 అదే మొత్తానికి ఒక 4 కొట్టిండు. చెప్పరా అది ఇది మీ ఫీలింగ్స్ చెప్పండి నరేష్, మీ ఫీలింగ్స్. ఈ రోజు మాలుగాడి ఓవర్లో మినిమం 15 to 20 రన్స్. ఇవే తగ్గించుకుంటే మంచిది. కొత్త ర్యామ్ చేస్తాడంట మావాడైతే. మొత్తానికి ఒక బౌలింగ్ చూడండి ఒక్కసారి, బౌలింగ్ ఎలా వేస్తుందో. అదే అమ్మా ఇక మొత్తానికైతే ఒక రన్అట్ కి ఛాన్స్ ఉందండి. లేదు మనం మిస్ చేసుకున్నారు. 1 more డాట్ బాల్. సో నరేష్ ఇందాకనే అన్నాడు అది బౌలింగ్ అని, కొత్త ర్యామ్ చేస్తా అన్నాడు. బౌలర్ కొత్త ర్యామ్ చేస్తుంది బ్యాట్స్మెన్లకి. అట్లుంటది మనతోని. బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూడండి. బూమ్రా బౌలింగ్ ఏమనుకున్నావు? 18+18 దేనికి పనికి రాదు అది. సో 1 రన్ వచ్చిందండి. అదే మొత్తానికైతే ఒక 4 వచ్చేటట్టు ఉందండి. ఓ వెంకీ వెరీ గుడ్. అవుట్ 40. ఫస్ట్ ఇన్నింగ్ మొత్తానికి అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్. ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ రఘు. సో నిన్ననే అమీర్పేటలో దిగిండు మనోడు. క్రికెట్ ఆడడానికి రాజమండ్రి నుంచి వచ్చాడండి క్రికెట్ కోసం కేవలం. చెప్పు ఒకసారి హాయ్. హాయ్ మన దినేష్ గారు హాయ్ చెప్పు. ఒకసారి వీడియో చూడు. స్టంట్ దినేష్. ఓకే రైట్. తెలుగులో మాట్లాడు ఏదున్నా.
కమాన్ మంచి కంటెంట్ దొరుకుతుంది. నరాలు చూడు ఒకసారి. 500 ఓకే 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 రైట్. ట్రయల్ బాల్ అమ్మా, ట్రయల్ బాల్ కే క్యాచ్ అవుట్ అవుతుంది. షర్ట్ మన హెచ్చులేటర్ అయితే మొత్తానికి క్యాచ్ మిస్ చేశాడండి. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? బౌలింగ్ అయితే ఫస్ట్ బౌలర్ నరేష్. ఓ వెరీ గుడ్, ఒక బాల్ డాట్ చేశాడండి. అది కమాన్. కొత్త ర్యాంప్ రెండో బాల్ కూడా డాట్ చేసిన మనోడు. కమాన్ అది 6 అండి మొత్తానికి. కమాన్ ఏదో ఉందిరా. ఆ పాట ఏంట్రా? ఒక 6K తగ్గదలే. అదోడా అవుట్, వికెట్ అవుట్ అండి మొత్తానికి. ఒక వికెట్ సాధించాడు మనోడైతే నరేష్. అటు బౌలర్ కి ఇటు బ్యాట్స్మెన్ కి ఏ మాత్రం పడదు. సో చూద్దాం ఇద్దరు ఏం చేస్తారు ఒకసారి. ఓ సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇప్పుడే రివ్యూ చూసాం మనం ఈ మ్యాచ్ లో అయితే. మనదంతా ఓవర్ త్రో అన్నమాట. సో మాలు వచ్చేసి నాట్ అవుట్. రివ్యూ దగ్గర ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓ కమాన్ అండి, కమాన్. 4 ఇట్స్ 4. మాలు వెల్ బ్యాటింగ్. మాలు ఉన్నట్టయితే ఇప్పుడు మళ్ళీ మాలు స్టార్ట్ చేస్తున్నాడు అండి. ఓ కమాన్ మాలు 1 more 4 కమాన్. మ్యాచ్ లో అయితే కిక్ అనిపిస్తుంది. ఓ వెంకీ వచ్చేసి ఒక బాల్ ఆపాడండి చాలా అద్భుతంగా. ఇంక ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు. అది వెంకీ, వెల్ గుడ్. వెంకీ అవుట్ అండి, వీడియోలో వచ్చింది అవుట్ అని. సో వెంకీ చూసుకున్నట్టయితే ఇప్పుడు డక్అవుట్ అండి. వెంకీ వచ్చేసి అండ్ గోపీనాథ్ చూడండి. వెరీ వెల్ బ్యాటింగ్ అన్న, వెరీ వెల్ బ్యాటింగ్. వీడియో తీశానండి. చిన్నగా వస్తుండ్రు. ఇప్పుడే క్లియర్ వస్తుందిరా. జక్కొందో పొట్టోడికి దోలు తీరిపోయింది. బ్యాట్స్మెన్ యొక్క అదే కమాన్ అండ్ ఇక్కడ బ్యాట్స్మెన్ చూసుకుంటే అద్భుతంగా ఆడుతున్నారండి. వావ్, మాలు వర్సెస్ 18+18. చూద్దాం మాలు ఎలా ఆడతారో. వెరీ గుడ్ అద్భుతంగా. 1 more అనండి, అద్భుతంగా అండి. వా 4 నాట్ 4 అండి, నాట్ 4. అండ్ హియర్ క్లియర్ ఆన్సర్. ఎంపర్ వచ్చేసి అవుట్ ఇచ్చారు, మనకు రివ్యూ అవసరం లేదు. కమాన్ 18+18 బౌలింగ్. కమాన్ ఒకసారి 18+18 బౌలింగ్ చూద్దాం ఎలా వేస్తారో. కేదార్ జాదవ్ అంట. వా అద్భుతంగా 1 run అండి. కమాన్ మాలు వెల్ బ్యాటింగ్. మాలు ఫైనల్ ఓవర్ వచ్చేసి 6 balls 8 runs కొట్టాలి. మాలు చెప్పండి, 6 balls 8 runs మీరు కొట్టగలుగుతారా లేదా? 2 6 8 balls. కమాన్ ఫీల్డింగ్ సెట్ చేసుకుంటారు. కమాన్ కెప్టెన్ సాబ్ 18+18 సెట్ చేస్తున్నారు. కమాన్ వెరీ గుడ్. కమాన్ అది తెలుగు వైసాబ్ బౌండరీ. కమాన్ ఇక్కడ హిందీ, తెలుగు, ఉర్దూ అన్ని లాంగ్వేజ్ నడుస్తుందండి ఇక్కడ. అండ్ ఇంగ్లీష్ కూడా నడుస్తుంది ఇక్కడ. మరి ఇంటర్నేషనల్ గేమ్ ఇది, ఒలింపిక్స్ వస్తాయి మనకి. సో బ్యాటింగ్ చూద్దాం ఒకసారి. మనోడు 6 కొడతా అన్నాడు, మొత్తానికి 4. ఇట్స్ క్లియర్ అటెంప్ట్ ఆర్ నాట్? నాట్ అవుట్. సో మొత్తానికి భాస్కర్ బ్యాటింగ్ చేస్తున్నాడు.
భాస్కర్ చాలా చక్కగా ఒక డిఫెండ్ అయితే చేశాడు, చాలా చక్కగా 1 రన్ వచ్చింది భాస్కర్ సైడ్ నుంచి అయితే. ఇప్పుడు మొత్తానికి మాలు చేతుల్లో ఆట ఉంది, మనం గెలుస్తామా గెలవమా అనేది. ఆహా ఏం కులుగుతున్నావురా? నీ కులుకు తగలయ్యా. 4 balls 6 runs అంట. సో మాలు ఇందాకనే 2 6లు కొడుతున్నాడు, ఇప్పటికైతే ఒక 6 కూడా కొట్టాలి, 2 బాల్ అయిపోయినాయి అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. వెనకాల నుంచే ఏం కాదు. బ్యాటింగ్ చాలా అద్భుతంగా ఆడారు. వెరీ గుడ్ ఫీల్డింగ్ అండి. 3 బాల్ 6 రన్నులు. వైడ్ బాల్ ఓకే, 3 balls 5 runs. వైడ్కి ఇక్కడ రన్ ఉందన్నమాట. సో అక్కడ ఎల్ఐసి ఎంప్లాయ్ ఫ్రమ్ వనపర్తి అనమాట. బౌలర్ చాలా చక్కగా ప్రదర్శన ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మరో 1 run వచ్చిందన్నమాట. బౌలింగ్ అయితే కొత్త అద్భుతంగా ఉందండి. 2 బాల్ 4 కొట్టాలి, 4 కొడితే విన్ను, 3 కొడితే డ్రా అండి. 2 బాల్ చాలా అద్భుతంగా ప్రదర్శన ఇస్తున్నారు ఇక్కడైతే. 1 ball 4 runs. బౌలింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. Well fielding. It's clear out here. Come on. మాకు ఇదే కావాలి. చాలా చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురి కమాన్. 6 బాల్ 7 రన్లు ఇవ్వలేక పోయారు బ్రోవి మాత్రం క్రేజీ. అండ్ ఇక్కడ మనం స్టాట్స్ కూడా చూసుకున్నట్టే ఒకసారి బ్యాట్స్మెన్ మీద కూడా ఫోకస్ పెడతాము. 6 బాల్లో 2 6లు కొడుతున్నాడు. మన మొత్తానికి ఓడిపించింది మ్యాచ్ ని. అంటే మాటలు అనుకున్నారా? జాతలో చూపెట్టండి రా. ఇది కదా మాకు కావాల్సింది. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం.